మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి మా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవి అని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టునని చెప్పి వారిని పంపాను. అలాగే 7, 8 వచనాలు చదువుకుందాం. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేది. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. ఈ మాటలు మనం చదువుకున్న మాటలు మనందరికీ తెలిసినవే. అనేక మంది సేవకులు బోధించగా విన్నాం, ఆరాధనలో తలంపులు అందించగా మనం చాలాసార్లు విన్నాం. అయినా మళ్ళా వాటిని ఒకసారి అలా జ్ఞాపకం తెచ్చుకుందాం. ఈ చదవబడిన ఈ మాటల్లో మనం చూసినట్లయితే గాడిద యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. గాడిదను అంటే గాడిదను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ మాటలు మనం చదువుకోలేదు, కానీ గాడిద వంటి మన బ్రతుకుల్లో ప్రభువు చేసిన ఆ మేలను జ్ఞాపకం చేసుకుని ఆ మేలులను బట్టి ప్రభువును గణపరచడానికి మనం ఈ మాటలు చదువుకున్నాం. మనం ఈ గాడిదలో నుండి కొన్ని పాఠాలు కనుక మనం నేర్చుకున్నట్లయితే, ఒకప్పుడు మనం బరి తెగించిన గాడిదలో అంటే కళ్ళకు కానీ కాళ్ళకు కానీ హద్దు అదుపు లేని వారంగా ఉన్నవాళ్ళం. మనం బరి తెగించిన గాడిదలం. కళ్ళకు హద్దు లేదు, కాళ్ళకు హద్దు లేనట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే అక్కడ గాడిద గురించి కనిపిస్తుంది. అది అరణ్యంలో తిరగడానికి అలవాటు పడిన గాడిద. అది అరణ్యంలో తిరగడానికి అలవాటు పడింది. దేనికి అలవాటు పడిందంటే అరణ్యంలో తిరగడానికి అలవాటు పడిన గాడిద. అరణ్యం అంటే లోకం. అరణ్యం దేన్ని చూపిస్తుందంటే లోకాన్ని చూపిస్తుంది. అంటే ఈ గాడిద ఏం అలవాటు చేస్తుందంటే, దానికి ఏం అలవాటు అయిందంటే లోకంలో తిరగడం అలవాటు చేస్తుంది. తన ఇష్టానుసారంగా తిరగడం అలవాటు చేసుకుంది. అంటే దాని కాళ్ళకు ఏమి లేదు, అదుపు లేదు. దాని కాళ్ళకు అదుపు లేదు. అక్కడే ఆ 24వ వచనంలోనే ఉంది, ఈ గాడిద తన కామాతురత చేత ఆ చేసే కార్యాలు కనిపిస్తుంది. అంటే తన మనసుకు కూడా ఏం లేదు, అదుపు లేదు. తన కాళ్ళకు అదుపు లేదు, తన మనసుకు అదుపు లేనట్టుగా మనం చూస్తున్నాం. అదే యోబు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే అది పెట్టే వాండ్ర, అంటే తను ఏ విధంగా వాండ్ర పెడుతుందో, అది వాండ్ర పెడితే ఎంత భయంకరంగా ఉంటుందో కూడా అక్కడ రాయబడింది. అంటే తన నోటికి ఏం లేదండి, అదుపు లేదు. తన కాళ్ళకు అదుపు లేదు కదా, తన మనసుకు అదుపు లేదు. తన చూసినట్లయితే తన నోటికి కూడా అదుపు. మనమందరం కూడా అటువంటి గాడిదల వంటి వారమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ మన గురించి రాయబడింది, శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికల చొప్పున ప్రవర్తించువారు. మనం కూడా ఎటువంటి వాళ్ళం అంటే బరి తెగించిన గాడిద. అంటే మన ఇష్టానుసారంగా తిరుగుతున్నవాడు. మన కళ్ళకు అదుపు లేదు, మన కాళ్ళకు అదుపు లేదు, మన మనసుకు అదుపు లేదు, మన చేతులకు అదుపు లేదు. మన ఇష్టం. ఆ గాడిద ఏ విధంగా అయితే ఆ అరణ్యంలో తనకు నచ్చినట్లుగా ఏ విధంగా అయితే తిరుగుతుందో, మనం కూడా ఎటువంటి వాళ్ళం అంటే బరి తెగించిన గాడిదలో మన ఇష్టానుసారంగా తిరుగుతున్న గాడిద వంటి వారంగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే అటువంటి గాడిద ఏమైందంటే ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ గాడిద దేవుని సన్నిధిలో నుండి బహిష్కరించబడింది. బరి తెగించిన గాడిద. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే బహిష్కరించబడిన గాడిద. బరి తెగించిన గాడిద,
పరిష్కరింపబడిన గాడిద. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని ప్రభువును ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా వచ్చారు, గాడిద వచ్చింది, పనివారు కూడా తనతో పాటు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు పనివారిని అక్కడే ఉండమన్నాడు, గాడిని కూడా అక్కడే ఉండమన్నాడు. వారిద్దరు ఎక్కడికి వెళ్ళారు? పైకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అనగా ప్రభువు సన్నిధిలో ప్రవేశించడానికి గాడిదకి ఏం లేదు, అర్హత లేదు. అంత మాత్రమే కాదు, పనివారికి కూడా ఏం లేదు, అర్హత లేదు. అనగా పనివారనగా దాసులు, అనగా పాపపు దాసత్వంలో ఉన్న వారికి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఏం లేదు, అర్హత. బహిష్కరించబడిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు? మనమందరం కూడా ఎటువంటి వాళ్ళం అంటే బహిష్కరించబడిన వాళ్ళంగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ప్రవేశించే అర్హత మనకు లేనట్టుగా మనం చూస్తున్నాం. ఆదికాండ గ్రంథంలో 3వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని సన్నిధి నుండి బహిష్కరించబడ్డాం. ఆదాము అవ్వలు వారు చేసిన తమ పాపాన్ని బట్టి ఏం చేయబడ్డారు? ఏదైనా తోట నుంచి బహిష్కరించబడ్డారు. మరలా ఆయన సన్నిధికి వెళ్ళడానికి కదా, ఆయన సన్నిధిలో ప్రవేశించడానికి అర్హత లేదు. ఎందుకంటే ఏదైనా తోట వద్ద ఆయన పేరు పెట్టాడు, అగ్ని జ్వాలలను పెట్టాడు. ఆయన బహిష్కరించబడ్డాం. మనం కూడా ఏం చేయబడ్డాం? మనం బహిష్కరించబడినట్లుగా మనం చూస్తున్నాం. మన బ్రతుకంతా గవిని వెలుపలే బ్రతకాలి. అదే 4వ అధ్యాయం అంటే ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనంలో కయీను అంటున్నాడు, నేను దేవుని సన్నిధి నుండి బహిష్కరించబడ్డాను. ఒక మాట చూద్దాం, చూడండి. ఆదికాండం 4వ అధ్యాయము 14వ వచనం, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాను. సన్నిధి నుండి ఏమైపడ్డాడు? వెలివేయబడ్డాడు. కయీను కూడా ఏం చేయబడ్డాడు? నేను దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డాను అని మనం చూస్తున్నాం. మనం దేవుని సన్నిధి నుండి బహిష్కరించబడ్డాం. మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి అర్హత లేని వారు, మనం కవిని వెలుపల నివసిస్తున్నవారు. మనం ఎటువంటి వారం అంటే పరిత్యజించిన గాడిదలం. రెండవది మనం చూస్తే దేవుని సన్నిధి నుండి బహిష్కరించబడిన గాడిదలం. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చదువుకున్న ఈ భాగంలోనే అంటే 21వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే 2వ వచనంలో చూసినట్లయితే అక్కడ బంధింపబడిన గాడిద, అది కట్టబడిన గాడిద. 2వ వచనంలో మనం చూస్తున్నాం, మీ ఎదురున్న గ్రామంలోకి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద కనిపిస్తుంది అన్నమాట. కట్టబడిన గాడిద. మనం ఏమైనామంటే ఈ గాడిద ఏమైనటువంటి గాడిద? బంధింపబడిన గాడిద. బంధింపబడిన గాడిద. యోబు గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే ఈ గాడిదకు స్వేచ్ఛ లేదు. అంటే అడవి గాడిదను స్వేచ్ఛగా పోలించువాడు ఎవరు అంటే ఈ గాడిదకి ఏం లేదు, స్వేచ్ఛ లేదు. ఈ గాడిద ఏమైంది? బంధింపబడి ఉంది. అనగా ఈ గాడిదను విడుదల చేస్తే అది చేసే అరాచకాలు ఎంత దారుణంగా ఉంటాయి. కాబట్టి దాన్ని ఏం చేయబడ్డాడు? అది బంధించబడిన గాడిద ఉంది. అక్కడే యోబు గ్రంథం 39:5లో కూడా ఉంది, దానికి ఉప్పు బలను నివాస స్థలంగా ఇచ్చాడు, దానికి అరణ్యాన్ని దేనికి ఇచ్చాడు? నివాస స్థలంగా ఇచ్చాడు. అటువంటి గాడిద మనం చూస్తున్నాం. మనం ఎటువంటి వాళ్ళం అంటే ఈ గాడిద ఎటువంటి గాడిద? బంధింపబడిన గాడిద. ఈ గాడిదకి స్వేచ్ఛ లేదు. ఇది దేని చేత బంధించబడిందంటే కట్ల చేత బంధించబడింది. కట్ల చేత బంధించబడింది. ఆ సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే ప్రతి వాడు తన పాప పాశముల చేత బంధించబడ్డాడు. మనం ప్రతి ఒక్కరూ దేని చేత బంధించబడ్డాం? పాప పాశముల చేత బంధించబడ్డాం. పాపం తాడు లాంటిది కదా, పాపం తాడు లాంటిది. అది కట్టేసేది, అది అందరినీ కట్టేసేది, అది బంధించేది కదా. అది ఏదో ఒక ద్రోహపాటు కావచ్చు కదా, అది ఒక వ్యసనం కావచ్చు. చాలా మంది కొన్ని వ్యసనాలకు అలవాటు పడిన వారు ఆ వ్యసనం నుంచి అనగా ఆ వ్యసనంలో బంధింపబడినప్పుడు ఆ వ్యసనం నుండి విడుదల పొందాలంటే వారికి అది ఎంత బయటికి రావాలంటే అది ఎంత కష్టమో. అది బంధించబడ్డారు. ఆ పాపానికి, ఆ వ్యసనానికి, ఆ దురలవాట్లకు బంధించబడ్డారు. మనమందరం కూడా ఒకప్పుడు ఏం చేసిన వాళ్ళం? ఇటువంటి దురలవాట్లకు బంధింపబడిన వారమే. దాటి మన జీవితాలను కూడా పాపము చేత ఏం చేసబడ్డాం? పాపముల చేత బంధింపబడిన వారంగా మనం చూస్తున్నాం. మనలో ఉన్న దురలవాట్లు, మనలో ఉన్న వ్యసనాలతో మనమందరం ఒకప్పుడు ఎటువంటి వారం? మనం కూడా బంధించబడిన వారంగా మనం చూస్తున్నాం. మనం పరిత్యజించిన గాడిదలో, మనం బంధింపబడిన గాడిదలో, తర్వాత మనం చూసినట్లయితే మనం బహిష్కరించబడిన గాడిదలో. 4వది ఇంకో మాట చూద్దాం. నిర్గమాకాండం 13వ అధ్యాయము 13వ వచనం. నిర్గమాకాండం
నిర్గమాకాండం 13వ అధ్యాయము 13వ వచనం. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపబడను. అట్లు దానిని వినిపించని ఎడల దాని మెడను విరిగదీయవలెను అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఈ గాడిదను జ్ఞాపకం చేసుకుంటే ఈ గాడిద బలికి పనికిరాని గాడిద. ఇది బలికి పనికిరాని గాడిద. ప్రభు కోసం అర్పించడానికి ఈ గాడిద పనికిరాదు కదా. ప్రభు కోసం ఈ గాడిని అర్పించడానికి ఏం చేసింది? ఇది పనికిరాదు. దీనికి బదులుగా ఏమర్పించాలి? వేరేది అక్కడ అర్పించాలి. అది కానీ ఇది ఏం పనికిరాదు, ఇది బలికి పనికిరాదు, ఇది దేవుని బలికి పనికిరాదు. కానీ దీనికి మరణశిక్ష ఉంది కదా. దీనికి ఏముంది? మరణశిక్ష ఉంది. దాని మెడ ఏం చేయాలి? విరగదీయాలి. దాని మెడ విరగదీయాలి. అంటే ఏం పనికిరాదు? ఇది బలికి పనికిరాదు, ఇది బలికి పనికిరాదు, దేవుని బలికి పనికిరాదు. కానీ మరణశిక్ష పొందడానికి పనికి వస్తుంది. దీని మేడని ఏం చేయాలి? విరగదీయాలి. దీని మేడని విరగదీయాలి. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, పాపము వలన మనందరికీ మరణము సంప్రాప్తం. ఈ గాడిదకి ఏముంది? మరణం ఉంది. బలి అర్పించడానికి పనిచేయదు కానీ తనకేముంది? మరణం ఉంది. అదేమవ్వాలి? చావవలసిందే. మనం కూడా మన పాపములను బట్టి ఏమందంటే మనందరికీ ఏం ప్రాప్తించింది? మనం సంప్రాప్తించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానీ మత్తయి సువార్తలోనే 21వ అధ్యాయము చూసినట్లయితే ఈ పశువుకు ఒక పేరు ఉంది. ఏం పేరు? భారవాహక పశువు. అంటే తన వీపుపై ఏముంది? భారం, పాప భారం ఉంది. ఇవన్నీ ఇంకా తరగతికి వచ్చి చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ చూడదు. కానీ కేవలం 4 విషయాలే. మనమందరం ఎటువంటి వాళ్ళం అంటే వరి తెగించిన గాడిదం. మనమందరం ఎటువంటి వాళ్ళం అంటే బహిష్కరింపబడిన గాడిదం. మనమందరం ఎటువంటి వాళ్ళం అంటే బలికి పనికిరాని గాడిదం. మనమందరం ఎటువంటి వాళ్ళం అంటే బంధింపబడిన గాడిదం. ఇటువంటి స్థితిలో ప్రభువు చేసిన కార్యం ఏంటంటే, మనం ఇటువంటి స్థితిలో ప్రభువు మనకు చేసిన కార్యం 21వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. వెళ్ళదాన్ని కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తీసుకున్నాడు. ఆయన చేసిన కార్యం ఏంటి? కట్టబడి ఉన్న గాడిదను విడిపించుట కదా. కట్టబడి ఉన్న గాడిదను మనం అటువంటి స్థితిలో కట్టబడి ఉండగా ఆయన ఏం చేయడానికి వచ్చాడు? విడిపించడానికి వచ్చాడు. 21వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే దాన్ని విప్పడానికి 2 శిష్యులను పంపించాడు. 2 శిష్యులను పంపించినప్పుడు వాళ్ళు ఆ గాడిద యొక్క కట్టను విప్పుతున్నప్పుడు ఎవడైనాను ఏమైనాను అనగా దాన్ని ఎందుకు విప్పుతున్నారని చెప్పి ఎవరైనా ఏమైనా అనినయరా ఒకటే మాట. ఏంటంటే మాట, అది ప్రభువునకు కావాలి. అంటే ఒకటే మాట. ఏం చెప్పాలి? అది ప్రభువులకు కావాలి. మరి తెగించిన వాళ్ళు, బహిష్కరింపబడిన వాళ్ళు, బంధింపబడిన వాళ్ళు, బలికి పనికిరాని వాళ్ళని ప్రభు ఏం చేశాడు? నాకు కావాలని చెప్పి ఏం చేశాడు? ప్రభువు కోరుకుంటున్నాడు. అటువంటి స్థితిలో ఉండగా ప్రభు మనం కోరుకున్నాడు. ఏముందని నాతో కదా. ఒకప్పుడు మనం 4 లక్షణాలే చూసాం. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఆ 4 లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను బలి తెగించి జీవిస్తున్నానే, నేను దేవుని సన్నిధి నుండి బహిష్కరింపబడ్డానే, నేను బంధింపబడ్డానే, నేను బలికి పనికిరాని. మరి నేను ఏం చూసి ప్రభు కోరుకున్నాడు? ఏం చూసి నువ్వు నాకు కావాలంటున్నాడు కదా. లోకంలో 100 మంది తెలివైన వారిని ఎంచుకుంటే అందులో మనం ఉంటాం కదా. ఉంటామా? 100 మంది బలవంతులను ఎంచుకుంటే ఆ 100 మందిలో మనం ఏమన్నాం? 100 మంది అందమైన వారిని ఎంచుకుంటే ఆ 100 మందిలో ఎవరున్నాం? ఎటువంటి వారు, ఏ గొప్ప వారిని పోల్చి చూసుకున్నా ఎటువంటి వారిలో కూడా మనం ఎవరున్నాం? అటువంటి వారిని కూడా ఏం చేశాడు? గాడిద వంటి మనము ఎంచుకున్నాడు కదా. ఆయన ఎంచుకున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకు ప్రభువా ఇటువంటి వాడినైనా నన్ను ఎందుకు ఎంచుకున్నావంటే ప్రభు చెప్పే సమాధానం ఒకటే, నువ్వు నాకు కావాలి అంటే ఒకటే మాట ఏం చెప్పానమాట. ఇటువంటి స్థితిలో ఉండగా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు నాకు, ఆయన చెప్పిన మాట నువ్వు నాకు కావాలి అంటున్నాడు. అటువంటి గాడిద ఏమైందంటే విడిపించబడింది. అటువంటి గాడిద విడిపించబడింది. విడిపించబడడం మాత్రమే కాదు కానీ ఆ గాడిద కనపరచబడింది. ఏ విధంగా కనపరచబడిందంటే కదా, పైన బట్టలు వేశారు. పైన ఏం వేశారు? పైన బట్టలు వేశారు. కింద ఏం వేశారు? బట్టలు వేశారు. అంటే అదే కొమ్మలు వేశారు. కింద ఏం చేశారు? కొమ్మలు వేశారు. పైన బట్టలు వేశారు, కింద మట్టలు వేశారు, కింద కొమ్మలు వేశారు. దాని కొరకు ఏం పరిచారు? తమ వస్త్రాలను పరిచారు. వస్త్రాలు అంటే కార్పెట్ కదా.
ప్రతిష్ఠింపబడిన గాడిద, బలి తెగించిన గాడిద, వందకములో ఉన్న గాడిద కదా. అటువంటి గాడిదకి ఎంత ఘనత వచ్చింది, ఎంత ఘనత వచ్చింది. ప్రభువుని ఎక్కించుకోవడం బట్టి గాడిదకు వచ్చిన ఘనత, ప్రభువుని ఎక్కించుకోవడం బట్టి గాడిదకు వచ్చిన ఘనత మనం చూస్తున్నాం. ఆయన మనం ఘనపరిచారు, ఆయన మనల్ని ఏం చేశాడు, ఘనపరిచారు. అందుకే కదా రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో ఉంది, ఆయన ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా చేశాడు, ఎవరిని నీతిమంతులుగా చేశాడో వారిని మహిమపరిచాడు. మనల్ని పిలిచాడు ఆయన, అటువంటి స్థితిలో ఉండగా మనల్ని పిలిచాడు, పిలిచి ఏం చేశాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేయడం మాత్రమే కాదు, ఎలా చేశాడు, మనల్ని మహిమపరిచినట్లుగా చూస్తున్నాం, మహిమపరిచినట్లుగా చూస్తున్నాం. ఈ విధంగా గణపరచబడిన గాడిద గణపరిచిన గాడిదగా కూడా మనం చూస్తున్నాం. ఈ గాడిద ఏం చేసింది, తను గణపరచబడటం మాత్రమే కాదు, ప్రభువును కూడా ఏం చేసింది, గణపరిచింది. అందులో ఒక 2-3 మాటలు చూద్దాం. అంటే తనకు ప్రభువు చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంది. నేను ఇటువంటి స్థితిలో ఉండగా ప్రభువు నాకు ఇంత మేలులు చేశాడే, నన్ను ఈ స్థితిలో ఉంచాడే, నన్ను అందరూ గణపరిచే స్థితిలో నన్ను ఉంచాడే అని చెప్పి ప్రభువు తనకు చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఈ గాడిద ప్రభువుని గణపరుస్తుంది. అలా పైపైన చూద్దాం ఏంటంటే యెషయా-గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, బలి తెగించిన ఈ గాడిద తన సొంత వాని దొడ్డిని ఏం చేసింది, ఈ బలి తెగించిన గాడిద ఏం చేసింది, తన సొంత వాని దొడ్డిను అనగా ప్రభువు చెంతకు చేరింది, ప్రభువు సన్నిధికి చేరింది, ప్రభువు సన్నిధికి చేరినట్టుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు దేవుని సన్నిధికి రావడానికి అర్హత లేదు. మనం ఈరోజు ఎక్కడికి వచ్చాం, దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం, ఆయన ఆరాధించడానికి వచ్చాం. ఈ బలి తెగించిన గాడిద తన సొంత వాని దొడ్డి జరిగింది. రెండవదిగా మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, దారి తప్పిన ప్రవక్తతో ప్రభువు పక్షాన మాట్లాడాడు. దారి తప్పిన ప్రవక్త కదా బిలాము ఏం చేశాడు, దారి తప్పాడు. దారి తప్పిన బిలాముకి దేవుడు దేని ద్వారా బుద్ధి చెప్పించాడు, గాడిదతో బుద్ధి చెప్పాడు. గాడిదతో ఏం చేశాడు, బుద్ధి తెప్పించాడు. అక్కడ ఆ మాటను చూస్తుంటే నేను 2 వారాల క్రితం 3 వారాల క్రితం సరిస్తుంటున్నాను అయితే నాకు చెప్పినప్పుడు ఆ బిలాము గాడిద మాట్లాడడం అనే విషయం పట్టించుకోలేదు, గాడితో మాట్లాడేస్తున్నాడు. సడన్ గా గుర్తొచ్చినట్టుంది, ఏంటి గాడిద మాట్లాడుతుంది అని చెప్పి గుర్తొచ్చి ఒక్కసారిగా బిలాము కన్నులు ఏంటంటే బిలాము కన్నులు అంటే ఒక గాడిద బిలాము యొక్క కన్నులు ఏం చేసింది, బిలాము యొక్క కన్నులు ఏం చేసింది, దానికోసం ఏం చేస్తుంది సార్, దెబ్బలకన్నది కదా, ఏం చేస్తుంది, దెబ్బలు. అంటే ప్రభువు కోసం ఏం చేస్తుంది, నిలబడింది. అక్కడే అన్నాడు కదా, గాడి అన్న కదా, నీవు నన్ను మారు పడు. అంటే ప్రభువు కోసం నేను దెబ్బలు తినడానికైనా సిద్ధమే, కానీ ప్రభువు పక్షాన్ని నేనేం చేస్తాను, అంటే ప్రభువుని ఎంత మహిమపరిచిందో. తన సొంత వాని గడ్డి జరిగింది, ప్రభు పక్షాన్ని ఏం చేస్తుంది, మాట్లాడుతుంది. ఇప్పుడు ఇదే మనం చదువుకున్న మత్తయి సువార్త 20వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే ఆయన ప్రభువుని ఏం చేస్తుంది, మోస్తుంది. ప్రభువుని ఏం చేస్తుంది, మోస్తుంది. ప్రభువును ఊరేగిస్తుంది. ప్రభువును ఊరేగిస్తుంది, ఎంత మహిమపరుస్తుంది. ప్రభువును మోయడం అంటే అర్థం ఏంటంటే ఆయన మాట వినడం కదా. ప్రభువును మోయడం అంటే ఏంటి, ఆయన మాట వినడం, ఆయన ఆజ్ఞలను పాటించడం, ఆయన విధేయత చూపించడం, ఆయన మోయడం అంటే కదా. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఉంది, ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన మాట వినడం. ఆయన మాట వినడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం కదా. ఎంత గణపరచబడిన గాడిద పరిస్థితి మనం చూస్తాం, అది ఎంతగా గణపరచబడిందో చూస్తాం. ఈ గాడిద తన తీర్థాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువు తనని హెచ్చించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఎంత గణపరిచిందో మనం చూస్తాం. ఈ బలి తెగించిన గాడిద, బంధింపబడిన గాడిద, బలికి పనికిరాని గాడిద ప్రభువుని ఎంతగా గణపరిచిందో మనం చూస్తాం. కానీ ఈ స్థితిలో ఉండడానికి కదా, ఎలాంటి స్థితిలో ఉండడానికి, మనం గణపరచబడే స్థితిలో ఉండడానికి అక్కడ కార్యం జరిగింది. అక్కడ జరిగిన కార్యం ఏంటంటే మనం ఆల్రెడీ ఆ వచనాన్ని చదువుకుందాం, మరలా ఒకసారి చదువుకుందాం. చూడండి, నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనం. ప్రతి గాడిద తన పిల్లను, తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. ఏం జరిగినట్టు రాయబడింది, గాడిదకు ప్రతిగా గొర్రె పిల్ల కావాలి. గాడిద యొక్క బలి అర్పించబడాలి అంటే ఏం కావాలి, దాని ప్లేస్లో గొర్రె. అంటే గాడిద అర్పించబడడానికి పనికిరాదు. దాని స్థానంలో అంటే మన మెడ, అంటే గాడిద మెడ పెరగతీయబడకుండా ఉండాలంటే దాని స్థానంలో ఏ బలి అవ్వాలి, గొర్రె పిల్ల. గాడిదకు ప్రతిగా గొర్రె పిల్ల కావాలి. గాడిద బలికి పనికిరాదు, దేవుని చేత అంగీకరించబడేది కాదు.
గాడిదకు మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. గొర్రె పిల్లను ప్రతిష్ఠించకపోతే ఆ గాడిద యొక్క మెడను ఏం చేయాలి? ఆ గాడిద యొక్క మెడను గాడిద బ్రతకాలంటే గొర్రె పిల్ల కావాలి. గాడిద కావాలంటే ఏం కావాలి? గొర్రె పిల్ల. ఆ గాడిద కావాలంటే గొర్రె పిల్ల కావాలి. లోక పాపములను మోసుకొని పోవు దేవుడు. ఆయనే లోక పాపములను మోసుకొని పోవు దేవుడు. ఆయనే గొర్రె. ఆయనే ఆ గొర్రె పిల్ల ఎక్కడికి వచ్చాడు? ఈ లోకానికి వచ్చాడు. మత్తయి వార్త 20:28 చూస్తుంటే అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. గాడిదకు ప్రతిగా గొర్రెను అర్పించాలి. అనేకులకు ప్రతిగా అంటే మనందరికీ ప్రతిగా ఎవరు అర్పించబడాలి? ప్రభువైన యేసుక్రీస్తు అర్పించాలి. ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని విడిపించడానికి ఆయన బంధింపబడ్డాడు. మనల్ని బ్రతికించడానికి ఆయన మరణించాడు కదా. అడ్డు అదుపులేని మన కాళ్ళను బట్టి కదా, మన చేతులను బట్టి ఆయన కాళ్ళు చేతులు ఆ మేకులతో బంధించబడ్డాయి కదా. అడ్డు అదుపు నియంత్రణ లేని మన మాటలను బట్టి ఆయన నాలుక మన అన్నిటికీ అంటుకుపోయినట్లుగా మనం చూస్తున్నాం కదా. అదుపు లేని మన ఆలోచనలను బట్టి ఆయన శిరస్సు ముండ్ల కిరీటంతో బంధించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన బంధించబడ్డాడు. ఆయన మనందరి కొరకు బంధించబడ్డాడు. మనలను బ్రతికించడానికి ఆయన ఆ కలువసింహంలో ఆ 2 మేకుల మధ్య 3 మేకుల మధ్య ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ తన రక్తమంతా కాచి మనందరి పని ఏం చేశాడు? ఆయన మరణించాడు కదా. ఈ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మనం ఏం చేయగలం? ఆరాధించగలం కదా. అదే చేసింది కదా. ఏం చేసింది? తనకి ఎంత పొందింది, ఎంత పొందిందని చెప్పేసింది. తన కోసం అంటే ప్రభువుని ఎంత ఘనపరిచిందో ప్రభు కోసం ఎంత ఘనపరిచింది. గాడిద అంటే మనకు ప్రతిగా గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు నిలబడ్డాడు. మనకు బదులుగా ఆయన ఏమయ్యాడు? బలి అయ్యాడు. మన కొరకు ఆయన రక్తం కాచాడు. మన కొరకు ఆయన ఏమయ్యాడు? మరణమైనట్టుగా మనం చూస్తున్నాము. ఆయన మన పక్షంగా చేసిన ఆ బలియాగం ద్వారా కదా, ఆయన బలియాగం ద్వారా ఎక్కడ ఏం చేయబడ్డాం? మన పట్ల ఏమని చెప్పబడ్డాయి. ఎవరి దగ్గర చేరగలిగాం? ప్రభు యొద్దకు చేరగలిగాం. మనకేం వచ్చింది? ఘనత వచ్చింది. ఘనత వచ్చిన మనం ఏం చేయాలి? ప్రభుని కనపరచాలి. ప్రభువుని కనపడతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయాలి.